ముస్లిం దేశాలు గాని, ముస్లిం తీవ్రవాద సంస్థలు గాని, ఒక మహిళని కిడ్నాప్ చేశారంటే, ఇక ఆమెకి శీలం కోల్పోయినట్టే. నరకం తగ్గాలని కోరుకోవాలి. చచ్చిపోయినా పర్లేదు గానీ, ఆళ్ళ చేతికి దొరకకూడదని కోరుకోవాలి. ఎందుకంటే, వాళ్ళంత నీచాతి నీచమైనటువంటి అరాచకాలు చేస్తారనడానికి సాక్ష్యం. ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి మహిళల్ని ఎత్తుకుపోయినటువంటి సందర్భంలో హెజ్బుల్లా, హమాస్ చేసిన ఘాతుకాలు, చివరికి బ నడి రోడ్డు మీద అత్యాచారాలు చేసినటువంటి రాక్షసానందం పొందినటువంటి, చచ్చిపోతే శవం మీద అత్యాచారాలు చేసినటువంటి రాక్షసులు వాళ్ళు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్‌ని కిడ్నాప్ చేశారు. అమెరికాకు చెందిన మహిళా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిట్లెల్సన్ మంగళవారం ఇరాక్‌లో దుండగులు అపహరించిన కలకలం రేపుతోంది. బాగ్దాద్‌లోని ఓ హోటల్ వెలుపల ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ అపహరణ వ్యవహారంలో అనుమానితుడిని అదుపులో తీసుకున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అతడికి ఇరాన్‌తో సన్నిహితంగా ఉండే ఖతైజ్, హెజ్బుల్లా బృందాలతో సంబంధం ఉన్నట్టు చెప్పింది. కిటెల్సన్ గత వారం సిరియా నుంచి ఇరాక్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని, అయితే అప్పుడు ఆమెను వెనక్కి పంపించామని ఇరాక్ అధికారులు చెప్పారు. ఆ తర్వాత 60 రోజులు చెల్లుబాటు అయ్యే సింగిల్ ఎంట్రీ వీసాతో ఆమె ఇరాక్‌లో ప్రవేశించినట్టు చెప్పారు. కిటెల్సన్ సీనియర్ జర్నలిస్ట్, చాలా ఏళ్ళు ఆమె ఇరాక్, సిరియాలోనే పనిచేశారు.